నీకు 5 సెకండ్లు టైం ఇస్తున్నాను మల్లీశ్వరి. నువ్వు జానకి మీద పగ పెంచుకోవడానికి కారణమైన మీ అమ్మని తలుచుకో. అమ్మా దీనికి 5 సెకండ్ టైం వేయటం కూడా వేస్ట్ అమ్మా. ముందు కాల్ చేయండి అమ్మా, పేడ వదిలిపోతుంది. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? నన్ను ఆపదు జానకి. ఈ రోజు నా చేతిలో దీనికి చావు మూడింది. అమ్మా ప్లీజ్ అమ్మా, ఆవేశపడకు, నా మాట విను. నేను వినను జానకి. ఇది నిన్ను చంపాలనుకున్నదని తెలిసిన తర్వాత కూడా నేనెలా వదిలిపెడతాను? దీనికి మాటలతో చెప్తే బుద్ధి రాదు. అందుకే చంపడమే కరెక్ట్. నువ్వు జరుగు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. నాకు తెలుసమ్మా నువ్వు ఆవేశంలో ఇలాంటి పని చేస్తావని. అందుకే నేను మల్లీశ్వరిని ఫాలో అవుతూ వచ్చాను. ఏంటమ్మా ఇది? ఈ రాక్షస్ ఎంత దుర్మార్గురాలు తెలుసు కూడా ఇంకా వదిలేయమంటున్నావు. దీన్ని క్షమించి వదిలేస్తే మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటుంది. అమ్మా మీరు జానకం మాటలేం పట్టించుకోవద్దు. మీ పని మీరు కానివ్వండి. ప్లీజ్ అన్నయ్య నువ్వు ఆగు. అమ్మా మల్లీశ్వరి ఏదో తప్పు చేసిందని అదే తప్పు నువ్వు చేస్తావా? దీన్ని చంపితే తప్పు కాదు జానకి. చంపకుండా వదిలేస్తేనే తప్పు. దీని తప్పుల్ని క్షమించే గుణం నీకుందేమో గాని నాకంత మంచి మనసు లేదు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా దుర్మార్గంగా తయారవుతుంది. తను ఎంత దుర్మార్గురాలైనా వదిలేక తప్పదమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేను ఇన్నాళ్ళు తనని చంపలేక వదిలేశాను అనుకుంటున్నావా? తను ఆలోచించినట్టుగా నేను ఆలోచించడానికి ఒక్క నిమిషం పట్టదమ్మా. కానీ నేను కోరుకునేది తన చావు కాదమ్మా, తనలో మార్పు. నేను ఆ ఇంట్లో మళ్ళీ సంతోషాన్ని తీసుకొస్తానని అత్తయ్యకి మాటిచ్చానమ్మా. నా మాటని నెరవేర్చుకోవాలంటే మల్లీశ్వరి బ్రతికే ఉండాలి. విజయ్, నందిని, మల్లీశ్వరి బావగారు కలిసి సంతోషంగా కాపురం చేసుకోవాలి. అది అత్తయ్య చూసి ఆనందించాలి. ఇప్పటికే బావగారు ఎక్కడికి వెళ్లిపోయారో తెలియక అత్తయ్య చాలా బాధపడుతోంది. తీరా బావగారు తిరిగి వచ్చేసరికి మల్లీశ్వరి ఈ లోకంలోనే లేకుండా పోతే అత్తయ్యతో పాటు బావగారు కూడా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ ఇంట్లో ఎప్పటికీ సంతోషం ఉండదమ్మా. అలా అని ఇప్పుడు దీన్ని వదిలేస్తే ఇది మళ్ళీ నిన్ను చంపడానికి ప్రయత్నించదు అన్న గ్యారంటీ ఏమిటి? దీన్ని చంపకుండా వదిలేస్తే పావుకి పాలు పోసి పెంచినట్టే. అలా ఏం జరగదమ్మా. ఇప్పటి వరకు తను నన్ను అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేయాలనుకుంటుందని తెలిసినా అది తన వల్ల కాదు అని పట్టించుకోకుండా వదిలేశాను. కానీ నన్ను చంపాలని చూస్తుందని తెలిసా కూడా జాగ్రత్త పడకుండా ఎలా ఉంటాను? మల్లీశ్వరి మళ్ళీ అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే నేనే తనకి బుద్ధి చెప్తాను. తన గురించి నాకు వదిలేయమ్మా. నీకింత మంచి మనసుండడం కూడా కరెక్ట్ కాదు జానకి. నువ్వు ఊహించినట్టుగా ఇది సంతోషంగా కాపురం చేసుకునే రకం కాదు. కాపురాలు కూల్చే రకం. ఇది ఉన్నంతకాలం ఆ ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా మాత్రం ఉండరు. ఉంటారమ్మా, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. నాకు నమ్మకం ఉంది. నా మాట విని మల్లీశ్వరిని వదిలేయమ్మా. అది కాదు జానకి. అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట విను. నీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకో. నేను అనుకున్నది నెరవేరాలంటే నువ్వు మల్లీశ్వరిని వదిలేక తప్పదు. లేదంటే నేను ఆ ఇంట్లో ఉండడానికి అర్థం లేకుండా పోతుంది. వదిలేయమ్మా
ప్లీజ్. ఛ! ప్రతిసారి నువ్విలాగే నా చేతులు కట్టి పడేస్తున్నావు జానకి. అందుకే ఇది ఇంత దాకా వచ్చింది. లేదంటే దీని పొగరు ఎప్పుడో అణిచి ఉండేదాన్ని. మల్లీశ్వరి తన తప్పు తను తెలుసుకునే రోజు వస్తుందమ్మా. ఆ నమ్మకం నాకుంది. ఈ లోపు మనం ఆవేశపడి తప్పు చేయకూడదు. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. సరే, నీకోసం దీన్ని వదిలేస్తున్నాను జానకి. ఏయ్, నా కూతురు ప్రాణభిక్ష పెట్టింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. ఈసారి వదిలేస్తున్నాను కదా అని ఇక నీ గురించి పట్టించుకోవడం మానేస్తానని అనుకోకు. నీ ప్రతి కదలికని నేను గమనిస్తూనే ఉంటాను. మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా చెయ్యాలని చూసావో జానకి కాదు, ఆ దేవుడి దిగొచ్చినా సరే నిన్ను వదలను. జాగ్రత్త. పోలబాబు పద. కానీ నేను కోరుకునేది తన చావు కాదమ్మా, తనలో మార్పు. కానీ నన్ను చంపాలని చూస్తుందని తెలిసా కూడా జాగ్రత్త పడకుండా ఎలా ఉంటాను? నా మాట విని మల్లీశ్వరిని వదిలేయమ్మా. ఛీ! ఆ జానకి పెట్టిన ప్రాణ భిక్షతో నేను బతకాలా? నా నా నాకి బతక వద్దు వద్దు వద్దు. నేను దాని అంతు చూడాలని ఇక్కడికొచ్చాను. కానీ దాని వల్లే బ్రతికి చచ్చాను. నాకున్న ఒకే ఒక్క శత్రువు ఆ జానకి. అలాంటిది అది నన్ను ఛీ! అమ్మా, నీకు జరిగిన దానికి పగ తీర్చుకుందామని నేను ఈ ఇంట్లో చేరాను. కానీ ఎవరి మీదైతే పగతో ఉన్నానో వాళ్ళ వల్లే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. తట్టుకోలేకపోతున్నానమ్మా, భరించలేకపోతున్నాను. అమ్మా, నన్ను క్షమించు. నువ్వనుకున్నది నేను నెరవేర్చలేకపోయాను. ఆ జానకిని నామరూపం లేకుండా చేస్తానని నీకు నేను మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకోలేకపోతున్నానమ్మా. ఈ బ్రతుకు నాకొద్దమ్మా. అది పెట్టిన భిక్షతో నేను బ్రతకలేను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. 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 చచ్చిపోతాను.
జానకి, ఈ జన్మలో కాకపోతే కనీసం వచ్చే జన్మలోనైనా నీ మీద పగ తీర్చుకుంటాను. నిన్ను వదలను జానకి, వదలను. ఆగో. ఏంటి, చచ్చిపోవాలని డిసైడ్ అయ్యావా? పర్వాలేదు, పౌరుషం చచ్చిందనుకున్నాను గాని చావాలని డిసైడ్ అయ్యి పౌరుషం బ్రతికుందని నిరూపించావు. ఏంటి అలా చూస్తున్నావు? నేనెందుకిలా బయటకొచ్చి మాట్లాడుతున్నానా అని ఆశ్చర్యపోతున్నావా? ఏం చేయమంటావు? నువ్వు నా మాటని లెక్క చేయకుండా నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఇక నేనెందుకు నీ లోపల అని బయటకొచ్చేశాను. నీ శరీరం నిర్జీవమైనా కనీసం నీ ఆత్మైనా పగతో రగిలిపోతూ బ్రతకాలిగా. ఆవేశంలో నువ్వు నిర్ణయం తీసుకుంటే చూడలేక నీ ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. చచ్చి ఏం సాధిస్తావు? బ్రతికి సాధించు. చూస్తూ బ్రతకడం నా వల్ల కాదు. అది నన్ను కాపాడిందన్న ఆలోచనే నన్ను అనుక్షణం వేధిస్తూ ఉంటుంది. అది నేను భరించలేను. అది ఎదురుపడిన ప్రతిసారి దాని కళ్ళు నన్ను నా వల్లే నువ్వు బ్రతుకున్నావని గుర్తు చేస్తుంటాయి. అది నాకు నరకంగా ఉంటుంది. అనుకున్నది నెరవేరకుండా పోతే నీ ఆత్మ అంటే నేను ఇంకా నరకంగా బ్రతకాల్సి వస్తుంది. మెదడు ఆలోచన మాత్రమే ఇస్తుంది, కానీ అంతరాత్మ అనుకున్నది నెరవేర్చడానికి అడ్రస్ చూపిస్తుంది. నా మాట విను. నీది ఆవేశం మాత్రమే, సరైన ఆలోచన కాదు. అది నీకు ప్రాణభిక్ష పెట్టిందని ఎందుకు అనుకుంటున్నావు? నీ పగ సాధించుకోవటానికి అదే నీకు అవకాశం ఇచ్చిందని ఎందుకు అనుకోకూడదు? ఏమో, నువ్వు దాని అంత చూడాలని రాసుంది కాబట్టే అది నిన్ను అంతం అవ్వకుండా కాపాడిందేమో. చావటానికి ఒక అటెంప్ట్ సరిపోతుంది మల్లీశ్వరి, కాని బ్రతకడానికి ఎన్నో చేయాల్సి ఉంటుంది. అందులో ఈ అవమానం ఒకటనుకో. నువ్వు బ్రతుకుతుంది అది ప్రశాంతంగా బ్రతకుండా చూడటానికి. ప్రతి మనిషి పుట్టుకకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం నెరవేరకుండా పోతే ఆ జన్మకి అర్థం ఉండదు. అమ్మకి జరిగిన దాన్ని భరించిన దానివి. ఆఫ్టర్ ఆల్ ఈ అవమానాన్ని భరించలేవా? భరించాలి మల్లీశ్వరి. అమ్మ కోసం భరించాలి. అమ్మ పగ కోసం భరించాలి. నువ్వు బ్రతకాలి మల్లీశ్వరి. అప్పుడే నీ జన్మకి ఓ అర్థం ఉంటుంది. కాదని చావాలనుకుంటే నువ్వు మీ అమ్మని ఇన్ని రోజులు మోసం చేసినట్టే. గుర్తుంచుకో. నేను బ్రతకాలి. అమ్మ కోసం బ్రతకాలి. బ్రతుకుతాను. ఆ జానకి అంతు చూస్తాను. బ్రతుకుతానమ్మా. నీకోసం బ్రతుకుతాను. నీకోసమే బ్రతుకుతాను.
బాగున్నారా అమ్మా? బాగున్నాను, రండి కూర్చోండి. అమ్మ జానకి, పంతులు గారు వచ్చారు, కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య. కాఫీ వద్దమ్మా, ఎండన పడి వచ్చాను కదా, కాస్త మజ్జిగ ఇవ్వమనండి. అలాగే. కాఫీ వద్దంటమ్మా, మజ్జిగ తీసుకురా. అలాగే అత్తయ్య. చెప్పండి పూజారి గారు, ఇంకేంటి విశేషాలు? మా నందిని సీమంతానికి ముహూర్తం పెట్టారా? రానందిని. పూజారి గారు తీసుకోండి. చల్లని మజ్జిగ తాగి చక్కని ముహూర్తం పెట్టండి. అమ్మా, ఇప్పుడు ముహూర్తాలంత బాలేవు. పోనీ వచ్చే నెలలో పెడదామా అంటే అమ్మాయికి 7 నెలలు వస్తున్నాయి. అందుకే 9వ నెలలోనే సీమంతం చేస్తే మంచిది. అదేంటి పూజారి గారు, ఈ నెలలో ఒక్క ముహూర్తం కూడా లేదా? లేదమ్మా, ముహూర్తం బాగుంటే అమ్మాయికి బలం కుదరటం లేదు. అమ్మాయికి బలం ఉంటే ముహూర్తం కుదరటం లేదు. ఎంతో ప్రయత్నించాను, కానీ వీలు పట్టడం లేదు. ఇప్పటికే ఆలస్యమైంది పూజారి గారు. 9వ నెలలో అంటే అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో. మీ బాధ అర్థం చేసుకోగలనమ్మా, కానీ లేని ముహూర్తం పెట్టి సంభావనకి ఆశపడే రకం కాదు నేను. పైగా అలా చేస్తే పుట్టబోయే బిడ్డకి దోషం కూడా. ఈ మాట చెప్దామనే వచ్చాను. 9వ నెలలో తప్ప సీమంతం చేయడానికి వేరే ముహూర్తం కుదరడం అసంభవం. పూజారి గారు, దోష నివారణ ఏదైనా ఉందేమో కొంచెం చూడండి. బిడ్డ పుట్టిన తర్వాత ఏదైనా దోష నివారణ ఉంటే చేయగలం, కానీ పుట్టబోయే బిడ్డకి చేయలేం కదమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? జరగాల్సినప్పుడు అడ్డుకొని ఇప్పుడు ఆరాటపడితే ఏం లాభం? ఇక 9వ నెల వచ్చేంత వరకు వెయిట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఓహో, ఎప్పటివో మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇలా జరిగినందుకు సంతోషపడుతున్నారన్నమాట. అయినా నాకు సీమంతం జరిగితే ఎంత, జరగకపోతే ఎంత? నీకసలు నా గురించి పట్టులేనప్పుడు ఏది ఎప్పుడు జరిగితే ఏముంది? నువ్వు నీకు కావలసిన వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. నాదేముంది, ఓ ఆట బొమ్మనే కదా. మీరెలా ఆడమంటే అలా ఆడుతూ ఉంటాను. సరే, 9వ నెలలోనే కానివ్వండి. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. మంచిది. ఏంటి విజయ్, ఎప్పుడూ లేంది అలా మాట్లాడావేంటి? ఇప్పుడిప్పుడే అది జరిగిన దానికి పశ్చాత్తాపడుతోంది. ఇంతలోనే మళ్ళీ నువ్వు మాటలతో బాధ పెడుతున్నావు. ఏంట్రా ఇది? నువ్వలా మాట్లాడడం తప్పు విజయ్. నందిని మనసు గాయపడింది. ఇలా అయితే ఎలా మీరిద్దరూ ఒకటయ్యేది? నేనేం తప్పుగా అనలేదు.
ఆ రోజు తను అత్తయ్య మావితో ప్రవర్తించిన తీరు తప్పు. ఆ తప్పు వల్ల ఎంత ఇబ్బంది ఎదురైందో తనకి తెలియాలిగా. అందుకే అలా అన్నాను. నందిని తప్పు తెలుసుకుంది విజయ్. అందుకే నేరుగా హరణ్య దగ్గరికి వెళ్లి క్షమించమని అడిగి మళ్ళీ వాళ్ళనే సీమంతం చేయమని అడిగింది. అంతకంటే ఇంకేం కావాలి? ఏమోరా, రోజు రోజుకి ఇంట్లో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు నందినియే తనకు తాను సమస్యగా మారేది. ఇప్పుడు నువ్వు తయారవుతున్నావు. మనసులో ఒకరు బ్రతుకులో ఒకరు అంటే కుదరదురా. మనసు చంపుకోవాలి, బతుకుతో రాజీ పడాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం. కడుపుతో ఉన్న పిల్ల, దాన్ని బాధ పెట్టడం తప్పురా.